అక్టోబర్ 2న గాంధీ గారి గురించి ఆయన మహనీయుడు కాదు, మహాత్ముడు కాదు లాంటి వ్యాఖ్యల తర్వాతన వివాదమయ్యాక అసలు నాకు సంబంధించింది కాదు అది, నేను ఏదో హ్యాక్ అయిందన్నట్టు తరహాలో పెట్టి ఆ తర్వాత మందు కొట్టి పెట్టానంటూ పోస్టులు పెట్టుకొచ్చినటువంటి ఎవరైతే రాహుల్ రామకృష్ణ తాజాగా ఓ పెద్ద ట్వీట్ చేసుకొచ్చారు. సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ట్విట్టర్ యాక్టివిజం నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. నాకంటే గొప్ప మేధావులు ఎంతో కాలం నుంచి సామాజిక సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. పాలనా వ్యవహారాల గురించి నాకేం తెలుసు, నేను కేవలం ఒక చిన్న నటుడిని మాత్రమే. రాజకీయాల్లో మంచి అనుభవం ఉన్న నాయకులు సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత నా ఆవేదన, నా నిరాశ తప్పని గ్రహించని వ్యవస్థను ఎవరు నడుపుతున్నా, ఎలా నడుపుతున్నా, రాష్ట్రానికి ప్రజలకి నేను కేవలం మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా. విమర్శలకి మాత్రమే పరిమితం కాకుండా వ్యవస్థలో భాగస్వామిగా ఉండడం నా బాధ్యత. నాకున్న చిన్న చిన్న నైపుణ్యాలతో ఏదో సమస్యల పరిష్కారం నా వంతు కృషి చేస్తాను. ఆ సమయం వచ్చే వరకు ట్విట్టర్ వేదికగా నా అభిప్రాయాలను, ఆలోచనలు పంచుకోను. నా నుంచి నటుడిగా అత్యుత్తమ ప్రదర్శన ఆశించండి. జై తెలంగాణ, జై హింద్ అంటూ రాహుల్ రామకృష్ణ తాజాగా ట్వీట్ చేసుకొచ్చారు.